అందరికీ నమస్కారం. ఈరోజు కన్యా రాశి వారికి 7, 8, 9 తేదీల్లో ఒక మంచి అదృష్టకాలం మొదలయ్యేటటువంటి శుభవార్తలతో కూడినటువంటి రోజులు రాబోతున్నాయి. మరి ఈ 3 రోజుల్లో కూడా వీరి యొక్క అశుభ పరిణామాల గురించి, అలాగే వీరు ఈ 3 రోజుల్లో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, ఎలాంటి అనుకూలమైనటువంటి సమయం వీరికి ఏ విధంగా రాబోతుంది అనేటటువంటి విషయాల గురించి అయితే ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా. అలాంటప్పుడు ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ, ప్రేమ సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, ఇలా ఏ సమస్యలైనా కానీ ఫోన్ ద్వారానే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకైతే తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 8338555161. ఇక ఇప్పుడు కన్యా రాశి వారికి 7, 8, 9 తేదీల్లో వీరు ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఈ 3 రోజుల్లో వీరికి ఏం జరగబోతుంది, ఏం చేస్తే వీరికి ఇంకాస్త అనుకూలమైనటువంటి సమయంగా మారబోతుంది అనే విషయాల గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. కన్యా రాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలవారు. అలాగే ఎవరికి కూడా ఎలాంటి హాని తలపెట్టినటువంటి మనస్తత్వం వీరిదే. ఎప్పుడూ కూడా మనం బాగుండాలి, మనతో పాటు నలుగురు బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు. అలాగే వీరికి క్షమాగుణం, ప్రతి ఒక్కరిని కూడా సమానమైనటువంటి భావంతో చూడటం వీరికి ఎప్పుడూ కూడా అలవాటండి. వీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం బాధపడకూడదు అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు కన్యారాశి వారు. అయితే వీరికి ఈ రోజున ఆనందంగా గడిచిపోయింది, రేపటి రోజున ఎలా ఉంటే మాకేంటి, ఈ రోజుకు మేము సంతోషంగా ఉన్నామా లేదా అని మాత్రమే చూసుకుంటారు. కానీ రాబోయేటటువంటి రోజులు మనకు అనుకూలంగా ఉంటాయో లేదో అనేటటువంటి విషయ జ్ఞానం కాస్త తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి. అలా ఎప్పుడు కూడా ఆలోచించకూడదండి. ఎందుకంటే ఈరోజు ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజున మన దగ్గర కాస్త ధనం ఉంటే దాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. ఎప్పుడైనా కానీ కాస్త ధనం అనేది ఎలాంటి అవసరాలకు మనం వాడుకుంటున్నామా, అది నిజంగా మనకు అవసరమా కాదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. రేపటి రోజు ఏది కూడా మనకు ఏ సమస్యలు కూడా మనకు చెప్పిరావు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. కాబట్టి కన్యా రాశి వారు ఏం చేయాలంటే, ఏదైనా కానీ మీ దగ్గర కాస్త ధనం ఉందనుకోండి, దానిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా రేపన్న రోజు చూసుకొని జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ విధంగా మీరు చేయడం వలన తప్పకుండా మీరు అదృష్టవంతులు అవుతారు. అంటే కొన్ని యొక్క మీరు చేసేటటువంటి పనులపై కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఇక కన్యా రాశి వారికి గురుగ్రహం అనుగ్రహం అనేది దక్కబోతుంది. గురుగ్రహం అనుగ్రహం కనుక మీరు పొందినట్లయితే తప్పకుండా గురు అనుగ్రహం ఉంటే చాలండి, పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది, మట్టి పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది అంటారు కదా. ఆ విధంగా అదృష్టం అనేది యొక్క కన్యా రాశి వారికి అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక వీరు ఎంతగా అంటే ఏదైనా కానీ ఒక పనిని సాధించాలి అని అనుకుంటే మాత్రం పట్టు వదలనటువంటి విక్రమార్కుడు అని అంటారు కదా. ఆ విధంగా పట్టు విడవనటువంటి విక్రమార్కుల్లా పోరాడుతూ ఉంటారు. ఇక ప్రతి ఒక్కటి కూడా ఆ పని అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు దాంట్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా ఆ పనిని సక్సెస్ఫుల్గా అయితే విజయవంతం చేస్తారండి. ఇక వీరి యొక్క విషయానికి వస్తే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కన్యా రాశి వారిది. ఎంత అంటే అంత తేలిగ్గా ఎవరి జోలికి వెళ్ళరు. ఎవరన్నా కానీ వీరి జోలికి వస్తే మాత్రం వారికి తప్పకుండా చుక్కలు చూపిస్తారు. ఇక ఎవరిని కూడా అలుసుగా చూడరు, ఎవరితో కూడా అసలు గొడవలకు దిగరు. ప్రతిదీ కూడా మేము బాగుండాలి, నలుగురిలో కూడా మేము బాగుండాలి, చక్కగా నలుగురిలో ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక చాలా ఎక్కువగా పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగ అవకాశంతో చక్కగా వీరైతే ముందుకు పోయేటటువంటి అవకాశాలు, మంచి అవగాహన కలిగి ఉంటారు ఈ 3 రోజులు. గురుగ్రహ అనుగ్రహం వల్ల కోరుకున్నవన్నీ కూడా వీరికి 3 రోజుల్లో దక్కబోతున్నాయని చెప్పుకోవచ్చండి. బంగారం కొనాలంటే కొనగలుగుతారు. పొలాలు, ఇంకా ఫ్లాట్లు, ఏదైనా కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసుకోవడం, ఇలాంటి ఏదైనా కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశాలు కూడా వీరికి బాగా కనిపిస్తున్నాయి. ఇక అలాగే అన్నవారే వీరి దగ్గరకు వచ్చి సలాం చేసుకునేటటువంటి రోజులనే చెప్పుకోవాలి. ఈ 3 రోజుల్లో కూడా వీరికి మంచిగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది. వీరికి దైవబలం అనేది చాలా ఎక్కువగా దైవారాధన చేసుకుంటూ ఉంటారండి. అలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటే వీరికి ఇంకాస్త రెట్టింపు అయ్యేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. అంటే మంచిగా అదృష్టం, అవగాహన తెలుసుకొని జాగ్రత్తగా ఉంటుంది. కష్టాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. వీరికి ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తన బలం ఏంటో తనకు తెలియదు అంటారు కదా, అలా అన్నమాట. కాబట్టి అలా జరుగుతూ ఉంటాయి కొన్ని క్షణాలు. వీరికి ఇన్ని మంచి అలవాట్లు, ఇన్ని అదృష్టాలు ఉన్నా కానీ కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుంది.
ఇదొక్కటి ఎక్కువ చేసుకుంటే ధైర్య సాహసి లక్ష్మి అని అంటారు కదండి పెద్దలు. కాబట్టి మీ జీవితంలో ఇక తిరగనేది ఉండదు. ఇక బంధువుల కలయికల వలన, మీరు చక్కగా మిత్రుల కలయిక వలన వీరికి మంచి ఆనందం అనేది వస్తుందని చెప్పుకోవాలి. ఇక వీరు ఏంటంటే అండి, శుభకార్యాలు కూడా చేసుకునేటటువంటి అవకాశాలు ఈ 3 రోజులు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే కొంచెం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పులు కూడా చేయకుండా ఉన్న దాంట్లోనే సర్దుకొని మీ ప్రయత్నాలు అయితే మీరు చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకునే కంటే కూడా ఉన్నదానికంటే కూడా తృప్తిగా బతకడం మంచిది. మీరు చేయకుండా ఏ పనైనా కానీ మీరు చేయకుండా జరగదు కదా. కాబట్టి మీరు చేసినటువంటి పని వల్ల వచ్చినటువంటి లాభాన్ని చూసుకొని సంతృప్తి చెందండి. ఇక ఇదొక్కటైతే ఆలోచించుకొని అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులను అయితే తెచ్చుకోకండి. అప్పులు చేయకుండా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్త పడడమే చాలా ఉత్తమం. మీ దగ్గర ఉన్న దాంట్లో తృప్తి పొందండి. అలాగే ఉన్నది కదా అని చెప్పి అనవసరంగా ఖర్చులు చేయకండి. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు మీరు. ఇక ఏదైనా కానీ సూటిగా మాట్లాడతారు. ఏదైనా కానీ మొహానే చెప్పేస్తారు, మొహానే మాట్లాడతారు. ఎవరితో కూడా ఎక్కువగా గొడవలకు కూడా దిగరు. ఇక కొంతమంది అంటే ఏమనుకుంటారు, వీరికి చూసిన వారు వీరికి కాస్త పొగరు ఎక్కువగా ఉందేమో అని అనుకుంటుంటారు. కానీ వీరికి దగ్గరగా ఎవరైతే ఉంటారో, వీరిని చూస్తూ వీరి యొక్క ఆలోచనలు ఎవరైతే అర్థం చేసుకుంటూ ఉంటారో వారికే వీరి యొక్క సున్నితమైనటువంటి మనస్తత్వం ఏమిటనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక స్నేహానికి కూడా చాలా ఎక్కువ విలువనిస్తారు ఈ కన్యారాశి వారు. ఇక వీరు తన వారిని తాను అనుకున్న వారిని కూడా చాలా బాగా గౌరవిస్తారు. తన స్నేహితులను కానీ ఏమన్నా అంటే మాత్రం చాలా కోపడుతూ ఉంటారండి కన్యారాశి వారు. అలాగే ఇక వీరికి ఈ యొక్క మార్చి నెల నుంచి ఏలినాటి శని అనేది కూడా ప్రారంభమవుతుంది. దీని కారణంగా వీరికి శని భగవానుడు మీకు వృత్తికారుడిగా, లాభదాయకుడిగా అంటే లాభదాయకుడిగా ఉంటాడు. కాబట్టి మీకు అంతా కూడా బాగానే ఉంటుందండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మార్చి నెలలో ముఖ్యంగా రేపు 7, 8, 9 తేదీల్లో కూడా విశేషమైనటువంటి రోజుగా మీకైతే మిగలబోతుంది. అయితే మీరు ఏం చేయాలంటే రేపటి రోజున శుక్రవారం కాబట్టి మీకు ఏదైనా ధనం పరంగా ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం చక్కగా మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే మీకు మంచిగా అమ్మవారి యొక్క అనుగ్రహం తోడైతే కనుక మీకు అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక చక్కగా ఒక అవగాహన వస్తుంది. అంటే దైవారాధన చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా దైవం యొక్క అనుగ్రహం కూడా పొందిన వారవుతాం. అలాగే అదృష్టవంతులు అవ్వడానికి కూడా చక్కగా మనమైతే మంచి పనులు చేసుకోవడం వల్ల అదృష్టవంతులు అవుతాం. కాబట్టి కొంచెం ఖర్చులను తగ్గించుకునేటటువంటి ప్రయత్నాన్ని తెలివిగా చేసుకోవాలి. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా బాగా మంచిగా కనిపిస్తున్నాయండి. విద్యార్థులకు మంచిగా ఉంటుంది 3 రోజుల్లో. విదేశీ ప్రయాణాలు తగులుతాయన్నమాట. మీకు క్షణం తీరిక లేకపోవడం వలన ఏంటంటే ఉద్యోగంలో ఎక్కువగా ఆదాయ వనరులు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ పరంగానైనా కానీ వృత్తిపరంగానైనా కానీ ఎక్కువ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. అలాగే విద్యారంగంలో ఉన్నవారైతే చాలా ముందుంటారు. విద్యలో వీరు చక్కగా ఏదైతే అనుకుంటారో మాకు ఇది కావాలి, మేము ఇది సాధించాలని చెప్పి అనుకుంటారో అది కూడా పొందుతారండి. అలాగే ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి కూడా చాలా బాగా అంటే ప్రయాణాలు కలిసి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా ఎవరైనా కానీ దేవాలయాలకు, విదేశీ ప్రయాణాలకు చేపట్టిన వారికి కూడా చాలా మంచిగా ఈ 3 రోజులు కలిసి వస్తుంది. ఉద్యోగరీత్యా మంచి ప్రమోషన్లు సాధిస్తారు. ఉద్యోగానికి ఎవరైతే పోరాటం చేస్తూ ఉంటారో, ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేయాలా, ఇంకాస్త ఎన్ని రోజులు పడుతుందో ఏంటో అని అనుకుంటూ ఎవరైతే ఉంటారో వారికి కూడా బాగా కలిసి వస్తుంది. అద్భుతంగా ఉంటుంది. అదొక్కటి తగ్గించుకోండి. ఇక ఖర్చుల విషయంలో ఒకటి తగ్గించుకొని మిగతాదంతా కూడా బాగుంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ 3 రోజుల్లో కూడా మీకు చాలా అంటే చాలా చక్కగా ఉంటుందండి. ఒక అదృష్టం ఒక పురుషుడి కారణంగా లేదంటే ఒక స్త్రీ కారణంగా అనేది అయితే మీకు బాగా కనిపిస్తుంది. ఇక ఈ మార్చి నెల నుంచి అయితే మాత్రం స్థాన మార్పు అంటే ఇప్పుడున్న స్థానం నుంచి మార్పు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త గృహంలోకి మీరు వెళ్ళడం లాంటివి కూడా కనిపిస్తున్నాయి. కొత్త గృహాన్ని నిర్మించుకోవడం కానీ ఏదైనా కానీ కొత్తగా అంటే గృహం కొని అందులోకి మీరు వెళ్ళడం కానీ ఇలాంటివి కనిపిస్తున్నాయి. జాతక యోగంలో మంచి శుభ ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇక వాహన ప్రాప్తి కూడా అంటే కొత్త కారు కానీ కొత్త బైక్ కానీ కొనేటటువంటి అవకాశాలు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ అభివృద్ధి కనిపిస్తూ ఉంది. మీరు ఏ పని చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. సక్సెస్ అవ్వాలంటే ఆ పని చేసే ముందు మీరు గోమాతకు పూజ చేసుకోండి. ఏదైనా పని కానీ మీకు సక్సెస్ అవ్వడం లేదంటే గోమాతకు చక్కగా కాళ్ళకు పసుపు రాయడం, నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు అలంకరించి చక్కగా మీరైతే గోశాలలో అమ్మేటటువంటి పదార్థాలను కొని గోమాతకు తినిపించుకోవడం ఇలాంటివి చేసినట్లయితే గోమాత అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుందండి. ఇలా గోమాత పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయండి. మీకు అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మీలో ఉన్నటువంటి సర్వదోషాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలండి. ఇక గుర్తుంచుకోండి, ఇది చేసినాక ఏ పనైనా కూడా మీకు ఇంకా సక్రమంగా జరుగుతుంది. గోమాత అనుగ్రహం ఉంటే
కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజునైతే ఈ పని చేసుకోండి. శుక్రవారం రోజు కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజు. మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజు అని చెప్పుకున్నాం కదా. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చాలా బాగుంటుంది. 3 రోజులు కూడా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా గడిచిపోతుందండి కన్యారాశి వారికి. మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు కన్యారాశి వారి గురించి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.